అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఆవకాయ రైస్ అండి. ఇది బ్యాచిలర్స్కి అలాగే లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఆవకాయ పచ్చడి తీసుకున్నానండి. మనం చేసుకునే దాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి తగినంత తీసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న రైస్ అండి. దీంతో ఆవకాయ రైస్ చేస్తున్నాను. దీనికి కావలసినవి ఈ పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర. ఆవాలంటే మనం ఆవు పిండి వేసాం కదా, అలాగే కొంచెం కరివేపాకు. దీనికి మనం కారం తక్కువగా తినేవాళ్ళు నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇంట్లో మనం తయారు చేసుకున్న నెయ్యేను. అలాగే ఈ రైస్ని చల్లారబెట్టుకోవాలండి. కొంచెం వేడిది కాకుండా కలుపుకోవాలి. ఇలా విడిగా పొలుకులుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆవకాయ పచ్చడి వేసి కలపాలండి. ఈ రైస్కి ఆవకాయ పచ్చడి మనం తినేదాన్ని బట్టండి. మనం బయట కొనే పచ్చళ్ళు, కారాలు కొంచెం రంగులు కలుపుతారు కదా, ఇది మనం మరపట్టించి ఎండుమిర్చిని కలిపినది కదండి. కొంచెం ఇది ఒరిజినల్ రంగు అండి. మామూలు మనం బయట కొనేవైతే కలర్స్ కలుపుతారు. ఈ పచ్చడి మనం తినేదాన్ని బట్టి కలుపుకోవాలండి. ఆవకాయ ఇలా మొత్తం కూడా ఆవకాయ వేసి ఈ రైస్కి కలుపుకోవాలి. ఇది బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా స్పైసీగా తినాలన్నా కూడా ఇలా చేసి తినొచ్చు. అలాగే మనం లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టొచ్చండి. మనం తీసుకున్న ఆవకాయ మొత్తం ఇలా కలుపుకున్నాను. దీన్ని మొత్తం కలిపిన తర్వాత ఇలా అయింది కదండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టాలి. మనం నెయ్యితో చేస్తున్నాను, లేదంటే కనుక ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు మధ్యలో తినటానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. అలాగే దీనికి తగినంత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయినా వాడచ్చు, లేదంటే కనుక ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి దీన్ని, ఈ రైస్ని. ఈ నెయ్యి వేడయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు, పల్లీలు, అలాగే శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర. ఆవాలు అవసరం లేదండి. మనం ఆవకాయలో ఆవు పిండి వేస్తాం కదా, సరిపోతుంది. దీనిలో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేస్తే కూడా రుచి బాగుంటుంది ఈ రైస్కి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆవకాయ రైస్ కలిపి పెట్టుకున్నాం కదా, దానిలో వేసుకోవాలండి. ఇవి పలుకులుగా తగులుతూ ఉంటాయి కదా, రుచి బాగుంటుంది. ఇది బ్యాచిలర్స్ అలాగే లంచ్ బాక్స్ స్పెషల్ అండి. ఇవి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ ఆవకాయ రైస్లోకి. ఈ తాలింపు అనేది మనం ఆయిల్తో వేసింది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అలాగే ఈ నెయ్యితో కూడా ఒక రకంగా అనిపిస్తుంది టేస్ట్ అనేది. దానిలో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. అప్పుడప్పుడు తినేదైతే కలుపుకోవాలండి, లేదంటే కనుక కలపకూడదు. మనం పచ్చళ్ళు తినేటప్పుడు ఉల్లిపాయ నంచుకు తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా చేశానండి ఈ ఆవకాయ రైస్ అనేది. నేను చేసే విధానం ఇలా ఉంటుంది. చివరిగా గార్నిషింగ్ చేసుకోవటమేనండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. ఇలా ఆవకాయ రైస్ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.